సృష్టి కేసులో మరొక డాక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి విదేశాలకు పారిపోతున్న డాక్టర్ విజ్జులతను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రతతో కలిసి విజ్జులత సరోగసి ఐవీఎఫ్ నిర్వహించినట్టుగా గుర్తించారు. విజ్జులతపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. డాక్టర్ విజ్జులత పేరుపైనే సృష్టి సెంటర్ అనుమతులు తీసుకుంటున్నట్లుగా పోలీసులు తెలిపారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఇమాబిందు అయితే మొత్తం తొలుగా ఈ యొక్క సృష్టి భాగవతం వెలుగులోకి వచ్చిన తర్వాత డాక్టర్ నమ్రతను మొత్తం తొలుగా కూడా పోలీసులు 5 రోజుల పాటు గోపాలపురం పోలీసులు కస్టోడియల్ విచారణకు తీసుకున్నారు. కస్టోడియల్ విచారణ భాగంగా 4 రోజులు కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా A3 కళ్యాణి, A4 ఎవరైతే A6 ఉన్నటువంటి వీళ్ళను కూడా కస్టోడియల్ విచారణకు తీసుకొని అయితే విచారణ చేస్తున్నారు. ఈ క్రమం లోపలనే అయితే ఎవరైతే ఈ యొక్క డాక్టర్ పేరు మెయిన్ గా వినబడుతుంది, ఏదైతే ఈ యొక్క నమ్రత సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిన తర్వాత, వైద్య సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఒక డాక్టర్ పైన ఆ యొక్క మొత్తం ఆ యొక్క హాస్పిటల్ ని సృష్టి హాస్పిటల్ ని కొనసాగిస్తుంది. ఆ డాక్టర్ ని ఈ రోజు మొత్తం తొలుగా ఆమె ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసుల విచారణలో ఆమె పేరు బయటపడడంతో మొత్తం తొలుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమెను పోలీసు ఇంట్రాగేషన్ కూడా చేస్తారు. పోలీసు విచారణ చేసిన తర్వాత ఆమెను కూడా అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆమెను కూడా అయితే విచారణ చేసే కస్టడియల్ విచారణ తీసుకొని అయితే మొత్తం విచారణ చేసే దిశగా అయితే పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ కేసులో మొత్తం తొలిగా చూసుకుంటే అయితే 11 మంది అరెస్ట్ అయ్యారు. రీసెంట్ గా ఈ డాక్టర్ తోని మొత్తం తొలగా ఈ కేసులో 12 మంది అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం తొలగా రేపటితో ఈ యొక్క నమ్రత విచారణ మొత్తం ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు, రేపు సాయంత్రం 5 గంటల వరకు నమ్రతను విచారించిన తర్వాత మెడికల్ టెస్ట్ అనంతరం మళ్ళీ ఏదైతే చెల్లపల్లి జైలు ఉందో దానికి అయితే మహిళా జైలుకు ఈమెని పంపించడం జరుగుతుంది. కాబట్టి కొన్ని నమ్మలేని నిజాలు కూడా మొత్తం అయితే పిల్లలని ఏ విధంగా అయితే ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర ఏ విధంగా తెచ్చారు, ఏఎన్ఎంల పాత్ర ఏముంది, అయితే ఈ విధంగా మొత్తం టోటల్ గా ఈ విచారణ కొనసాగినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.